అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి ఎంతమంది క్వాలిఫై అవుతారు, ఎలా క్వాలిఫై అవుతారు, కేటగిరీ వైజ్గా ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ తెలుసు, జేఈ మెయిన్స్ 2 సెషన్లు కంప్లీట్ అయిపోయి మనకి వితిన్ షార్ట్ టైంలో మనకి రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే రిజల్ట్స్ కూడా వరకు మనం వెయిట్ చేయకుండా జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఉన్నటువంటి చాయిసెస్ ఏంటి, అది కేటగిరీ వైజ్గా మనం చూద్దాము. మొత్తం రాసినటువంటి 15 లక్షలు ఎవరైతే ఉన్నారో జేఈ మెయిన్స్, వాళ్ళ నుంచి 2,50,000 మందిని మనకు జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై చేస్తారు. ఆ 2,50,000 మంది కూడా ఒక్కొక్క కేటగిరీ నుంచి ఎంతమంది చేస్తారు మనం చూస్తే, ఓపెన్ కేటగిరీ నుంచి 96,187 మందిని క్యాండిడేట్స్ రిక్వైర్ అవుతారు. అదే 2024లో ఈ ఓపెన్ కేటగిరీకి 97,351 మంది క్వాలిఫై అయ్యారు, షార్ట్ లిస్టెడ్ చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే టోటల్ 2,50,000లో 23,750 మందిని రిక్వైర్డ్ క్యాండిడేట్స్ ఉంటారు. లాస్ట్ ఇయర్ 25,029 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. అదే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు అయితే టోటల్ రిక్వైర్డ్ క్యాండిడేట్స్ ఫర్ జేఈ అడ్వాన్స్ 64,125 మందిని క్వాలిఫై చేస్తాడు. అక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది. అందులో లాస్ట్ ఇయర్ షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళు 67,570 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. అదే ఎస్సీ క్యాండిడేట్స్ వరకు అయితే రిక్వైర్డ్ క్యాండిడేట్స్ 2,50,000లో 35,625 మందిని తీసుకుంటాడు. దానికి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ లాస్ట్ ఇయర్ 37,581. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి రిక్వైర్డ్ క్యాండిడేట్స్ 17,818 మంది రిక్వైర్డ్ క్యాండిడేట్స్ అవుతారు. అందులో షార్ట్ లిస్టెడ్ 18,780 మంది షార్ట్ లిస్టెడ్ చేశారు లాస్ట్ ఇయర్ ఎస్టీ క్యాండిడేట్స్ని. ఇంకా పీడబ్ల్యూడీ వాళ్ళు అందరూ కలిపితే 12,500 మంది రిక్వైర్డ్ క్యాండిడేట్స్. కానీ లాస్ట్ ఇయర్ ఓన్లీ అవైలబుల్ క్యాండిడేట్స్ 3,973 మందే. కాబట్టి ఇక్కడ ఈ పీడబ్ల్యూడీలో ఎవరైతే షార్ట్ లిస్టెడ్లో తక్కువ అయ్యారో వాళ్ళని డిఫరెంట్ కేటగిరీస్కి వాడు షేర్ చేయడం జరిగింది. అందుకే రిక్వైర్డ్ క్యాండిడేట్స్ కంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కొంచెం ఎక్కువ ఉన్నారు. ఇది ఎట్లా నిర్ణయిస్తారు అంటే, నేను చూడండి, లాస్ట్ ఇయర్ జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫైకి కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 93.236118% ఎవరికైతే వచ్చిందో అక్కడ వరకు ఉన్న వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై చేశాడు. అది ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళైతే 81.3266412% వరకు అక్కడ వరకు వచ్చిన వాళ్ళని ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ని జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై చేశాడు. అదే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళనైతే 70.675788% వచ్చిన వాళ్ళని ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళని జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై చేశాడు. అదే ఎస్సీ క్యాండిడేట్స్ని అయితే 60.092318% వచ్చిన వాళ్ళని, ఎస్టీ క్యాండిడేట్స్ని 46.697584% వచ్చిన వాళ్ళని, పీడబ్ల్యూడీ వాళ్ళని అయితే చూడండి 0.00187000 అంత చాలా లీస్ట్ పర్సెంటేజ్ వచ్చినా సరే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ని జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై చేశాడు. అలా క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఓన్లీ పీడబ్ల్యూడీ వల్ల 3,973 మందే. అంటే ఇప్పుడు మనం ఎవరైతే జేఈ మెయిన్స్ 2 సెషన్లో రాసామో 2 సెషన్లో ఈసారి కూడా ఇంత కట్ ఆఫ్ ఉంటుంది, ఇంతకంటే కొంచెం అటు ఇటులో ఉండొచ్చు తప్ప ఇంతకు మించిపోయి అయితే ఉండదు. ఈ కట్ ఆఫ్లో పర్సంటేజ్ ఉంటుంది అనుకున్న వాళ్ళందరూ కూడా జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఎన్ఐటీలో సీట్ రాకపోయినా, ట్రిపుల్ సీట్ రాకపోయినా మనకి ఇక్కడ సీట్ వస్తుందండి. చూడండి, క్వాలిఫై ఓన్లీ 2,50,000 మందిలో మనకి సీట్లు ఎంతమందిని షార్ట్ లిస్టెడ్ చేస్తున్నాడు. కాబట్టి జేఈ అడ్వాన్స్ అన్నది కొంచెం మనం దృష్టి పెట్టగలిగితే డెఫినెట్లీగా మంచి ఐఐటీల్లో ఏదో ఒక బ్రాంచ్ అయితే జాయిన్ అవ్వడానికి చాయిస్ ఉంటుంది. అయితే దానికి ఎలా క్వాలిఫై అవుతారు, జేఈ అడ్వాన్స్లో ఎంత మార్కులు రావాలి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను జేఈ అడ్వాన్స్కి ఏ సబ్జెక్ట్లో ఎంతెంత మార్క్స్ రావాలి అన్నది నేను డీటెయిల్డ్గా చెప్తాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.